సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బృందం కేంద్ర మంత్రులతో వరుస భేటీల్ని ప్లాన్ చేశారు. ఆల్రెడీ జలశక్తి మంత్రితో ఇప్పటికే వీళ్ళిద్దరూ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీల సారాంశం ఏంటి? అమిత్ షాని చంద్రబాబు నాయుడు కలవబోతున్నారంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి నేపథ్యాన్ని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏపీలో విపక్షం యాక్టివేట్ అయ్యేటువంటి క్రమంలో పదే పదే జగన్ దూకుడుగా వ్యవహరిస్తుండడం, కేసులు పెడుతుండడం, జగన్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం మరోవైపు జరగడం. ఈ నేపథ్యంలో అమిత్ షాతో భేటీ కూడా ఆసక్తికరంగా మారుతుందనేటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఓవరాల్గా దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. ఢిల్లీ పర్యటనలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఒకేసారి ఉన్నారు. సో ఇద్దరు జలశక్తి మంత్రిని కలిశారు, రాష్ట్ర అవసరాల గురించి మాట్లాడారు. తర్వాత కూడా చాలామంది మినిస్టర్స్ మీటింగ్స్ షెడ్యూల్ అయినాయి. అలాగే ఢిల్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. సో ఏంటి పొలిటికల్గా దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ భేటీలు జరుగుతున్నాయి అనుకోవాలి? పొలిటికల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే కూటమిలో క్రియాశీలకమైన పార్టీలు కాబట్టి, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, 21 ఎంపీ సీట్లు కూడా చాలా కీలకం కాబట్టి ఏపీకి ప్రాధాన్యత ఢిల్లీ స్థాయిలో ఉన్నది, ఎప్పుడు లేని విధంగా. మనం దాంట్లో భాగంగానే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఏపీలో. ఇకపోతే ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 1559.9 కోట్లు వరద ప్రాంతాల్లో ఇవ్వటం, దాంట్లో 608.8 కోట్లు ఏపీ కేటాయించడం, అది కూడా ఒక శుభసూచకంగా చూడాలి. అంటే రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నప్పుడు మేము చేయాలనే తలంపు కేంద్రానికి స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈరోజు రామలీల మైదానంలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ సీఎంకి ఇన్వైట్ చేయటం, ఢిల్లీ పెద్దలు ఇద్దరు కలిసి వెళ్ళటం. వీళ్ళందరూ విడివిడిగా వెళ్ళారు కానీ 8 మాసాల్లో ఇప్పుడు కలిసి మంత్రులను కలవటం, ఇప్పుడు జలవనరుల శాఖ పాటిల్ గారితో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవటం, ఆ తర్వాత 1 గంటకి అమిత్ షా గారు కూడా కలవటం జరుగుతుంది. వీళ్ళ ఇరువురు కలయిక ఇంతకుముందు జరగల, కలిసి వెళ్ళటం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సింగిల్గా సింహం సింగిల్గా అన్నట్టు సింగిల్గా మంత్రులు ఎవరు ఉండేవాళ్ళు, ఢిల్లీ వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఆయన ఒక్కడే వెళ్ళేవాళ్ళు, ఎంపీలు ఎవరు ఉంటే ఆయన కోఆర్డినేట్ చేసి. మన లోకేష్ గారు వెళ్ళినప్పుడు కూడా మంత్రులు ఆయనతో వెళ్ళారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఎంపీలు అంతా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళటం కాదు, ఇండివిజువల్ గా మంత్రులు వెళ్తున్నారు. ఆయా శాఖలు ఆసక్తికరమైన అంశం అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ అండి. వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు అంటే ఆయా శాఖల సమయం కేంద్రంతో రాష్ట్రంతో చేసుకున్నప్పుడు మంత్రులు వెళ్తే త్వరితగతిన ఫైల్ క్లియర్ అవుతాయి. అది ఇక్కడ ఈ వాతావరణం ఈ ప్రభుత్వంలో కూటమిలో కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఒకవైపు సాయంత్రం మొన్న నిమ్మల రామానాయుడు గారు కూడా వెళ్ళారు, అక్కడ ఏదో ప్రజెంటేషన్ చేశారు, పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు మళ్ళీ జలశక్తి మంత్రితో దీనికి ఏంటి ప్రాధాన్యం? డెఫినెట్గా అండి, ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పూర్తవుద్ది అనుకున్నది కాల ఆంధ్రుల జీవనాడి పోలవరం, దాని వరకు పూర్తి అయితే లక్షల ఎకరాలు తాగునీరు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అది అహోరాత్రులు కష్టపడుతున్నారు. అమిత్ షా గారు కూడా స్పష్టంగా చెప్పాడు 2028 కల్లా ఇది పూర్తి కావాలని చెప్పేసి, వాట్ ఎవర్ యూ వాంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2027కే పూర్తి కావాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఆ విధంగా త్వరితగతిన అవ్వాలి అంటే నిధులు కూడా సకాలంలో కేంద్రం నుంచి రావాలి. ఆ ప్రజెంటేషన్లో రామానాయుడు గారు పాల్గొనటం ఇవన్నీ కూడా డెఫినెట్గా అవుతుంది 2027 కల్లా అనేది ఆశ స్పష్టం కలుగుతుంది. దాంట్లో భాగంగా ఎన్నికలు త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాస్తవంగా ఆయన పిలుపు మేరకు ఇరువురు డిప్యూటీ సీఎం వెళ్ళినా మిగతా శాఖలతో, జలవనరుల శాఖ పాటిల్ గారితో కలవటం అదొక మంచి మూవ్గా మనం పరిగణించాలా. ఏ స్టేజ్లో ఉంది పోలవరం, ఇంకా ఏమి కావాలి, నిధులు ఇస్తే ఏ విధంగా పూర్తి చేయొచ్చు అనేది వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరువురు సమర్పించవచ్చు. అదే సమయంలో వివిధ శాఖలు మొత్తం కూడా సమన్వయం చేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ జలశక్తి మంత్రిని అడిగారంట కదా, జల్ జీవన్ మిషన్ నిధులు, అది 25,000 కోట్లు శాంక్షన్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు, వెనకబడిపోయి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా. మరి 25,000 కోట్లు ఈసారి ఉపయోగించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఆ శాఖ మంత్రిగా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అది ఆ దిశగా వాళ్ళ మధ్య చర్చలు జరగటం, డెఫినెట్గా 25,000 కోట్లు ఇప్పుడు మంచి ఉపశమనం ఆంధ్రప్రదేశ్కి కలుగుతుంది. దీంతో పాటు అమిత్ షా గారితో కలిసే దాంట్లో అండి వివిధ శాఖలకు సంబంధించి నాట్ ఓన్లీ ఇదనే కాకుండా ప్రస్తుత రాజకీయ విషయాలు మాట్లాడుకుంటారు, ఎందుకంటే కూటమి కాబట్టి. అదే జగన్ గారు మరి రీయాక్టివేట్ అయ్యారు కదా, దీని మీద కూడా కేసులు ఇవన్నీ అవుతా ఉన్నాయి, చర్చకు వచ్చే అవకాశాలు అవి కూడా డెఫినెట్గా వస్తాయి. రాజకీయాలు రాకుండా ఎందుకంటే అంతకుముందు ఇదే కూటమితో, అదే బీజేపీతో
22 మంది ఎంపీలతో కలిసి ఉన్నాడు కదా. ఆయన స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి తీసుకురాకపోయినా 5 సంవత్సరాలు కలిసే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఏ విధంగా ఇదవుతున్నాడు రాజకీయాలు ఏందనేది డెఫినెట్గా చర్చ వస్తుంది. ఆ దిశగా కేసులు వివరాలు కూడా 33 కేసులు ఆయన మీద ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. లేదా అరెస్ట్ చేయిస్తారు లేదా బెయిల్ రద్దు చేయిస్తారు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి బయట. చూడాలంటే ఇవి కూడా ఉంటాయా ఇక్కడ అంటే ఇప్పటికిప్పుడు అవకాశాలు లేదు కానండి, విచారణ దశలో ఉన్నాయి కేసులు. సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేస్తే అయిపోతుంది. బెయిల్ రద్దు చేస్తే ఇప్పుడు స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు 10 years నుంచి. ఆ దిశగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, ఈడీ కేసులు అటాచ్ చేసి 45,000 కోట్లు అయి ఉన్నాయి. ఏదైనా కానీ కష్టకాలమే జగన్మోహన్ రెడ్డి గారికి కనపడుతుంది. కాకపోతే ఏంటంటే పార్టీ ఉనికిని ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా పోకుండా ఉండడానికి, కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించడానికి శతవిధాలా గత 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, మనకు కనపడుతుంది ఆ ఇది అనేది. ఆ విధంగా సరే అది ఒకటి జరుగుతూ ఉందంటే మీకు ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పోలవరంతో పాటు రాజధాని అమరావతిని పూర్తి చేసుకోవాలా, అమరావతి నిధులు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లోనే కాకుండా ఇంకా స్పెషల్గా ఇంకేమున్నాయా, మ్యాచింగ్ గ్రాంట్లు ఉంటాయి కదా, ఉంటాయి, స్టేట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ ఉంటాయి. ఉంటాయి. కాబట్టి లక్కీగా ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కూడా అక్కడ పెమ్మసాని ఉన్నాడు కాబట్టి, పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి త్వరితగతిన రాష్ట్రానికి ఏం కావాలో తీసుకొచ్చే అవకాశం ఉన్నది. సఫిషియెంట్గా 21 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, ఇక్కడ కూటమి అదే ఉంది కాబట్టి ఈ ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధి పరమావధిగా ఒకవైపు అమరావతి పూర్తి చేయాలి. బీజేపీ మంత్రితో కలిపి ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇరువురు ఒకవైపు ఆశ కలిగింది, మనం విశాఖ స్టీల్ని ఉపశమనం కలిగింది, తర్వాత రైల్వే జోన్ వస్తున్న ఇది కూడా కలిగే ఈ సందర్భంలో ఈ మల్టిపుల్గా ఏదైతే రాష్ట్రానికి కావాలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్తో కలిపి ఈ జల్ జీవన్ మిషన్ కనుక వర్కౌట్ అయిందనుకోండి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉన్నది, వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి కదండి. దానివల్ల మంచి ఆలోచనే. దాని తర్వాత ప్రభుత్వం అనేక ప్రపోజల్స్ సెంట్రల్కి పెడుతుంది. ఆ విధంగా అమిత్ షా గారు అంటే ఇక కీలకమైన శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటా మొత్తం కూడా నిధులు వచ్చే అవకాశం ఈ పర్యటన ద్వారా ఈ 100% ఫ్రూట్ఫుల్ అయ్యే అవకాశం స్పష్టంగా. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది ఢిల్లీ పర్యటనలో అటు రాజకీయ కార్యకలాపాలు ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు రెండు ముడిపడి ఉంటే జలశక్తి మంత్రి ద్వారా ఇప్పుడు జల్ జీవన్ మిషన్ని రీయాక్టివేట్ చేయడం పోలవరంకి సంబంధించినటువంటి ప్రధానమైన ఎజెండా. ఎందుకంటే పోలవరం కాలువల విస్తరణ పైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. వీటికి అదనపు నిధుల గురించి కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది సమాచారం. ఇక అమిత్ షాతో జరిగే భేటీలో మాత్రం రాజకీయ అంశాలకి ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.